ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఎడారి దారిలోనా అందరం కలిసి పాడదామా? కన్నీటిలో ఎలోనా, ఎడారి దారిలోనా, కన్నీటిలో ఎలోనా, నా పక్షమందు నిలచి నా ముందరే నడిచి నీ శక్తినే చాట నన్నుంచె నీ చోట. నిన్నెరుగుతే మాదరం ఆరాధనే మాయుధం, ఆరాధనే మాయుధం. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కారము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఎడారి దారిలోనా, కన్నీటిలో ఎలోనా, ఎడారి దారిలోనా, కన్నీటిలో ఎలోనా, నా పక్షమందు నిలచి నా ముందరే నడచి నీ శక్తినే చాట నన్నుంచె నీ చోట. నిన్నెరుగుతే మాధనం ఆరాధనే మాయుధం, ఆరాధనే మాయుధం. అలాగే
ఇంకా ఈరోజు లేఖన భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలని సిద్ధపడుతూ వస్తూ ఉన్న అంశము టీచ్ మీ టు డూ యువర్ వెల్. ఏంటండి? టీచ్ మీ టు డూ యువర్ వెల్. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది, తెలుగులో కూడా అంతకంటే సింపుల్గా ఉంటుంది. నీ చిత్తము చేయుట నాకు నేర్పించు, నీ చిత్తము చేయుట నాకు నేర్పించు. సహజంగా మనము దేన్ని ఇష్టపడతామంటే నా చిత్తాన్ని నేను చేయడానికి, నాకు నచ్చిన దాన్ని చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. అందుకనే ఆ పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పటికీ నాకు నచ్చలేదు, ఇది నా ఇష్టం కాబట్టి ఇలాగే జరగాలి అని చాలా డిమాండ్ చేస్తాం, కమాండ్ చేస్తాం. కానీ నిజంగా మనం అనుకున్నది గనక నెరవేర్పు జరిగితే మన జీవితాలండి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి అంటాను నేను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసే నిర్ణయాల్లో ఆవేశాలు ఉంటాయి, ఉద్రేకాలు ఉంటాయి. ఆ ఉద్రేకాలు, ఆవేశాలు మనల్ని ఏం చేస్తాయనంటే మనల్ని చాలా డిస్టర్బ్డ్ ప్లేస్లోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. అందుకని అలా కాకుండా మన జీవితాలు ఎలా ఉండాలి అని అంటే ఒక క్యాండిల్తో పోల్చి విధంగా చెప్పబడుతూ ఉంది. నో క్యాండిల్ లూజెస్ ఇట్స్ లైట్ వైల్ లైట్నింగ్ అనదర్ క్యాండిల్. మనకు తెలుసు కదా, ఒక కొవ్వొత్తి మరొక కొవ్వొత్తిని వెలిగించే సమయంలో దాని వెలుగును ఎక్కడా కూడా అది పోగొట్టుకోదు. ఎస్పెషల్లీ మనం ముఖ్యంగా క్రిస్మస్ సీజన్లో క్యాండిల్ లైట్ సర్వీస్ అని పెడుతూ ఉంటాం. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాం, ఓన్లీ క్యాండిల్స్ మాత్రం వెలిగిస్తాం. ఆ వెలిగించిన ఆ క్యాండిల్స్ వెలుగులో చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తర్వాత ఫొటోస్ కానీ అవి చూస్తూ ఉంటే. కానీ ఒక క్యాండిల్ మాత్రమే ఫస్ట్ వెలుగుతుంది, కాసేపటికల్లా అన్ని క్యాండిల్స్ కూడా వెలుగుతాయి. సో వెలిగించినప్పుడు ఏదైతే వెలిగించిందో అది ఆరిపోదు, మరింత దేదీప్యమానముగా వెలుగుతూ ఎంతో సంతోషిస్తుంది. అందుకని అంటూ ఉన్నారు కదా, నెవర్ స్టాప్ షేరింగ్, కేరింగ్ అండ్ హెల్పింగ్ అదర్స్. అందుకని ఎన్నటికీ కూడానండి ఇతరులతో మనం పంచుకునే విషయంలో కానివ్వండి, శ్రద్ధ తీసుకునే విషయంలో కానివ్వండి, అలాగే సహాయం చేసే విషయంలో కూడా నెవర్ స్టాప్, ఎన్నటికీ కూడా దానిని మనము ఆపవద్దు. ఎందుకంటే దాని ద్వారానండి ఇట్ మేక్స్ అవర్ లైఫ్ మోర్ మీనింగ్ఫుల్, మన జీవితము మరింత అర్థవంతంగా ఉంటుందట. అందుకని ప్రభు ఏమన్నారండి, మీరు ఈ లోకానికి చీకటి దీపాలై ఉన్నారు అన్నారా కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మా ఇంట్లో నా జీవితం ఎక్కడుందండి, అంతా ఎక్కడ చూసినప్పటికీ చీకటిగానే కనపడతా ఉంది, నా జీవితం ఎక్కడండి వెలుగు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని మీరు జీవించడం ప్రారంభించండి. మీరు బయటికి వెళితే ఇల్లంతా ఖాళీగా ఉందే, ఏదో వెల్తిగా ఉందే అని అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? ఇంటికి వెలుగుతూ ఉన్న మీరు ఒక్కసారే కొద్దిపాటి సమయంలో బయటికి వెళ్ళి వచ్చేసరికి అంత ఎంటీనెస్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ మన జీవితాలలో ఒక్కొక్కసారి అండి వెలగవలసిన స్థాయిలో మనం వెలగడం లేదు. మరి అలా వెలగాలి అనంటే, అలా అనేకుల విషయంలో మనం షేర్ చేసుకుంటూ, కేరింగ్ తీసుకుంటూ, మనం జాగ్రత్త వహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనంటే మరి మన జీవితాలు ఎలా మనం ఉంచుకోవాలి? అందుకని ప్రభు చెప్తూ ఉన్నారు కదా, నీ చిత్తము మేము ఎలా చేయాలో మాకు నేర్పించు. అదే కదా గెత్సేమనే తోటలో కూడా ప్రభుని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ అంటారు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏ గిన్నె? ఏ గిన్నె? గమనించండి. ఆ యొక్క గిన్నె ఏ గిన్నె అంటే తాను ఏదైతే పని చేయబోతూ ఉన్నారో ఆ చేయబోయే పనిని గురించిన గిన్నె గురించి మాట్లాడుతూ ఉన్నారు. బిర్యానీ గిన్నె కాదు, చికెన్ కర్రీ గిన్నె కాదు, పెరుగు చట్నీ గిన్నె కాదు కదండి. కానీ ఈ గిన్నెలు ఏవి కూడా కాదు, కానీ మనము చేయవలసిన పని, మన ముందు ఉన్న కర్తవ్యం. మరి మన దేవుడు మన ఇంట్లో ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా, ఒక ఇంటికి కోడలిగా, అల్లుడిగా, లేకపోతే సంఘములో సభ్యులుగా దేవుడు మన ముందు ఉంచిన కర్తవ్యం ఏమిటి? అది మనం తెలుసుకున్నట్లయితే మన జీవితాల్లో నుండి దేవుని చిత్తం డెఫినెట్గా మనం జరిగించేస్తాం. అదే ఇక్కడ అంటున్నారు కదా, టీచ్ మీ టు డూ యువర్ విల్. అందుకని చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9, 12 రెండు కలిసి ఉన్నాయి వచనాలు వాస్తవానికి. అందుకని 9, 10 వచనాల్లో నేను చదువుతున్నాను, చూడండి. కొలస్సీ 1, 9, 10. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక
మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తమును ఎలా అంటండి, పూర్ణముగా మనము గ్రహించిన వారముగా మనము ఉండాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, ఈ సంగతి వినిన నాట నుండి. ఏ సంగతి విన్నారండి? కొలసీ సంఘమును గూర్చి అపోస్తలుడైన పౌలు ఏ మాటలు విన్నారు అనేది ఆలోచన చేస్తే 3 నుండి 8 వచనాల్లో అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొలసీ సంఘ విశ్వాసులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, సువార్త వ్యాపకములో ఫలిస్తూ వ్యాపిస్తూ దేవుని కృపను గూర్చిన సత్యమును వినిన నాట నుండి కూడానంటండి, అప్పటి నుంచి పౌలు గారు వినేప్పటి వంతవరకు కూడా వారు ఫలిస్తూ ఉన్నారట, ఎంతో వృద్ధి చెందుతూ ఉన్నారు. అందుకనే ఈ సంగతులన్నీ కూడా ఎవరు చెప్పారు పౌలు గారికి అని అంటే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అని ఎవరి ద్వారా అయితే ఈ సంగతులు విన్నారో. చూడండి, ఒక్కొక్కసారి మనం వర్డ్స్ క్యారీ చేస్తూ ఉంటాం, మాటలు మనము తీసుకుని వెళ్తూ ఉంటాం. పై అధికారుల దగ్గరికి సబార్డినేట్స్గా ఉన్నవారు వారి కింద ఉన్న వారి విషయంలో తీసుకుని వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏ విధమైన మాటలు మనం వారికి అందిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎపఫ్రా చూడండి, కొలసీ సంఘమును గూర్చి చెప్పిన టెస్టిమోనీ అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అంటూ ఉన్నారు కదా, కొలసీ సంఘస్థులు ఎటువంటి వారటండి? ఆత్మయందలి మీ ప్రేమ మాకు తెలిపిన వ్యక్తి ఈ ఎపఫ్రా. నమ్మకమైన వ్యక్తి, పౌలు గారి పరిచర్యలో ఒక స్థానంలోనికి వచ్చి పౌలు గారి తర్వాత అంత స్థాయిలో పరిచర్య నిర్వహించడానికి కలిగిన ఆత్మ తీవ్రత కలిగిన యవనస్తుడు ఈ ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ద్వారా అపోస్తలుడైన పౌలు ఈ మాటలు విన్న తర్వాత అంటున్నారు కదా, ఎప్పుడైతే మేము విన్నామో ఇక మేము ప్రార్థన చేయుట మానక ఇక నిరంతరము కూడా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇందాక నేను చెప్తూ వచ్చాను కదా, మన సంఘము కూడా ఎవ్రీడే అండి ప్రార్థించే సంఘముగా ఒక ప్రత్యేకతని దేవుడు మనకి ఇచ్చారని చెప్పడానికి నేను ఎంతగానో ప్రభునందు అతిశయిస్తూ ఉన్నాను. ఎందుకంటే చెప్పిన వారు మర్చిపోవచ్చు, కానీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నమ్మకస్తులే తమ పుస్తకాలలో రాసుకుని మరలా ప్రైజ్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా వారి విషయమై వారి పక్షముగా దేవుని సన్నిధిలో ఎంతగానో విజ్ఞాపన చేస్తూ ఉన్న ప్రార్థనాపరులను దేవుడు ఈ సమాజానికి అందించారు. హల్లెలూయా. అంతేకాదు ఆన్లైన్ ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారండి, నమ్మకస్తులైన వారు. అటువంటి వారిని బట్టి ఎంతో ఎంతో దేవునికే మహిమ. అయితే ఇక్కడ అంటున్న ఒక మాట అందులో నుంచి ఈరోజు నేను మీకు ఎలా మనము దేవుని యొక్క చిత్తమును చేయగలమో అనేది వివరిస్తాను. ఒకే ఒక మాట ఉంది కదా, సంపూర్ణత. అది ఇప్పుడు చదివిన లేఖన భాగంలో చూసినట్లయితే సంపూర్ణ జ్ఞానము అనేది మనకు అక్కడ కనపడుతూ ఉంది. అందుకని మనందరము కూడా సంపూర్ణత అనేది కలిగి ఉండాలి. అసలు సంపూర్ణత అనే మాట దేనిని చూపిస్తూ ఉంది? దానికి గ్రీకు భాషలో ఏ మాట వాడారు, దానికి ఎన్ని రకాలైన అర్థాలు అందులో దాగి ఉన్నాయి. మరి ఈ మాటలు వింటున్న మనము ఆనాడు పౌలు గారు కొలసీ సంఘమును గురించి చెప్తూ వచ్చినప్పుడు ఆ మాటలు విన్న వారందరూ కూడా ఏ విధముగా ఫలించాలని, సంపూర్ణత కలిగి ఉండాలని పౌలు గారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అది తెలుసుకుందాం. దానికి గ్రీకు భాషలో వాడబడిన మాట ప్లీరో, PLEERO. మాకెందుకండి గ్రీక్ అంటారా? అయినా పర్వాలా, నేర్చుకున్నప్పుడు కొద్దిగా నేర్చుకుందాం, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి. అయితే సంపూర్ణత అనే మాటకు వాడబడిన గ్రీకు మాట ప్లీరో, దానికి 3 రకాలైన భావాలు ఇక్కడ స్పష్టముగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ 3 రకాలైన భావనల్లోనండి మనము దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి అనంటే ఈ 3 లక్షణాలు కూడా మనలో ఉండాలి. మొట్టమొదటిగా పూర్ణముగా మనము నింపబడాలి. ఈ ప్లీరో అన్నదానికి సంపూర్ణత అనే మాటకి ఫస్ట్ మీనింగ్ ఏమిటి అని అంటే, మనము ఫిల్లింగ్ టు ద టాప్ ఆఫ్ ద బ్రిమ్. అంటే మనకు వాటర్ బాటిల్స్ ఉంటాయి, లేదు మన ఇంట్లో వాటర్ పాట్స్ ఉంటాయి. వాటిని మనం నింపేటప్పుడు ఎలా మనం నింపుకుంటాం చెప్పండి? అడుగును కొద్దిగా, సగానికి అలా నింపుతామా? లేదు, మొత్తం ఫుల్గా నింపేసి కొద్దిగా గ్యాప్ ఉంచుతాం.
కానీ ఇక్కడ వాడిన మీనింగ్ మాత్రం అండి కంప్లీట్గా అనమాట. అంత టోటల్ 2 ఖాళీ వాటర్ బాటిల్స్ ఉన్నాయండి, మీరు తాగారు కదా, తీసుకురండి ఒకసారి ఉన్నట్లు రెడీగా ఉంటే కనుక. ఎందుకంటే ఇల్లస్ట్రేషన్గా మనం చూస్తే మనకి ఇంకా అర్థమవుతుంది. ఫుల్ బాటిల్ ఒకటి, హాఫ్ బాటిల్ ఒకటి చూస్తే ఏ రీతిగా ప్రభు మనము ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారో. ఓకే, 2 హాఫే ఉన్నాయి, ఒకటి ఫుల్. ఇప్పుడు ఈ బాటిల్ కనపడుతుంది కదండి, ఈ బాటిల్లో సగం వాటర్ ఉంది, ఈ మిగిలిన సగం థ్యాంక్ యూ, ఇదేమో ఫుల్ బాటిల్, ఇది ఫుల్ బాటిల్, ఇది హాఫ్ బాటిల్. ఇప్పుడు దీనిలో మనము ఏమైనా పోయగలుగుతామా? నాట్ ఎట్ ఆల్, అస్సలు కుదరదు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏమైంది, పొంగి కింద పోతూ ఉంటాయి. అది దీంట్లో ఏదైనా పోయొచ్చు. ఎందుకని ఇక్కడ మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు? దేవుని యొక్క చిత్తము నెరవేర్పు జరగాలి అనంటే దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క ఆత్మతో పూర్ణముగా మనము నింపబడాలి. ఒకవేళ పూర్ణముగా లేకపోతే ఈ హాఫ్ ఆఫ్ ద బాటిల్ ఏదైనా పోయొచ్చు. సగ్బియ్యం జావ పోయొచ్చు, రాగి జావ పోయొచ్చు, ఖాళీగా ఉంది కదా, లేకపోతే మరొకటి ఏదైనా పోయొచ్చు. అందుకని మనం ఎప్పటికీ కూడా ఇలా ఉండడానికి ప్రభు ఇష్టపడటంలా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్పు జరిగించాలి అని అంటే హాఫ్ ఆఫ్ బాటిల్స్, హాఫ్ ఆఫ్ పర్సన్స్ ఆర్ నాట్ యూజ్డ్ అనమాట. అంటే అటువంటి హాఫ్ బాటిల్స్ని దేవుడు వాడుకోడండి. మరి మనం ఎలా ఉండాలి అని అంటే అదే మనకు తెలియచెప్తూ ఉన్నారు కదా. గలతీ పత్రికలో పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతూ వస్తారు. శరీరాశల గురించి స్పష్టంగా మనకు తెలియచేస్తూ అక్కడ మాట్లాడుతున్నారు. శరీరానుసారులు ఏం చేస్తారు? మనము గనక పూర్ణముగా దేవుని సంధిలో దేవుని ఆత్మ చేత నింపబడకపోతే శారీరకమైన క్రియలు వచ్చి మనలోనికి వచ్చేస్తాయి. ఏంటి ఆ శారీరకమైన క్రియలు? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము. ఇప్పుడు చూడండి, మనము గనక కంప్లీట్గా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా ఉన్నట్లయితే ఈ లోకానుసారమైన సంగతులు వచ్చి మన ఎంటీగా, హాఫ్ ఎంటీగా ఉన్న బాటిల్లోనికి వచ్చి కూర్చుండిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనలో నుండి కొట్టుకుంటూ ఉంటుందన్నమాట లోపల. ఇక ఆత్మకు శరీరానికి నిత్యము కూడా పోరాటము జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటములో ఒక్కొక్కసారి శరీరానుసారమైన మనస్సు లేచి నువ్వు నోరు మూసు కూర్చో అంటుంది. భలే పని, ఈరోజు అసలే వాక్యం వినొచ్చాను, నేను అస్సలు నీ మాట విన్ను, నేను అసలు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఈ పని చేస్తాను, నేను దీక్ష తీసుకున్నాను, నేను కంకణం కట్టుకున్నాను అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ ఈ శరీరానుసారమైన మనస్సుకి, ఆత్మానుసారమైన మనస్సుకి నిరంతరము కూడా పోరాటం. ఆ పోరాటంలో నుంచి మనం తప్పించబడాలి అని అంటే కంప్లీట్లీ బ్రీమ్ యువర్ లైఫ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మీ జీవితం అనే ఈ పాత్రను కంప్లీట్గా నిండారులుగా పరిశుద్ధాత్మ చేత మనము నింపుకోవలసి ఉన్నాం. అలా గనక నింపబడకుండా ఉన్నట్లయితే ఏదైనా వచ్చి చేరిపోతాయి. పక్కింటి వాళ్ళ మాటలు వస్తాయి, పొరుగువారి మాటలు వస్తాయి, మరొకరు వచ్చి మరొకటి చెప్తూ ఉంటారు, మనం మరొకటి మాట్లాడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా డిస్టర్బ్డ్గా చేసేసి ఇంక ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే పర్వాలేదులే అనిపించేటట్లుగా చేస్తూ ఉంటాయి. అందుకని శరీర కార్యముల విషయంలో మనము గనక జాగ్రత్తగా లేకపోతే గనక మనము దేవుని రాజ్యానికి చేరుకోలేము. ఎందుకంటే దేవుని మాట చెప్తూ ఉంది, ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు. ఇక దీనికి మించినది ఆలోచన చేయండి. అందుకని మనం ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా దేని కొరకండి? దేవుని రాజ్యమును చేరుకోవాలి. టు డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తమును జరిగించాలి అనంటే మన జీవితాలు సంపూర్తిగా దేవుని ఆత్మ చేత నింపబడవలసిందే. అందుకని ఆనాడు ప్రభుని యేసుక్రీస్తు కూడా తెలియచేస్తూ వెళ్ళారు. అన్నారు కదా,
మీరు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితేనే మీరు నావారవుతారు. మీరు లోకములోనికి వెళ్ళినప్పుడు ఎటువంటి దానినప్పటికీ కూడా మీరు జయించుకొని నిలబడగలుగుతారు అని చెప్పి ప్రభు మనకు తెలియచేశారు. అందుకని కంప్లీట్గా మనము దేవుని ఆత్మ చేత మనము నింపబడవలసిన వారమై ఉన్నాం. అందుకని తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మచే నడిపింపబడాలి. మొట్టమొదటిగానే పూర్ణముగా మనము నింపబడాలి. అలాగే రెండవది పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. ఎందుకంటే ప్లీరో వాజ్ ఆఫెన్ యూస్ టు ద విండ్ బిలోయింగ్ ద సెయిల్స్ ఆఫ్ ద షిప్ అండ్ ప్రొవైడింగ్ ఎ ఫోర్స్ మూవ్ టు ద షిప్ అక్రాస్ ద వాటర్. ఒక షిప్ అనేది, ఒక ఓడ అనేది నీటి మీద నడిపించబడేటప్పుడు ఆ గాలి ఎలా ఓడను నడిపిస్తూ తీసుకుని వెళ్తుందో, చుక్కాని ఉంటుంది చూసారా, అది ఎలా ఏ రీతిగా ఒక సరైన త్రోవలోనికి తీసుకుని వెళ్తుందో అట్టి రీతిగా అనండి ఈ సంపూర్ణత కలిగిన వ్యక్తిని పరిశుద్ధాత్మ అలా ఒక దిశలో తనదైన శైలిలో ముందుకు నడిపించి తీసుకొని వెళుతుంది. అట్టి రీతిగా మనందరము కూడానండి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ చేత సంపూర్తిగా మనము నింపబడవలసి ఉన్నాం. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి మనకి కనపడతారు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26 నుంచి 40 వచనాల్లో చూస్తే అక్కడ ఒక అధికారి మనకి కనపడుతూ ఉంటారు. ఒక అపోస్తలైన ఒక ప్రభు అయిన యేసు యొక్క శిష్యుడు ఇక్కడ కనపడుతూ ఉంటారు. చదువుకుందాం. అప్పుడు ప్రభు దూత మాట్లాడుతూ ఉంది. చూడండి 26వ వచనం ఏమంటూ ఉందంటే, నీవు లేచి, ఎవరితో మాట్లాడుతూ ఉందండి? అక్కడ ఫిలిప్ అనే ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అంటే తన పనిలో తాను చాలా బిజీగా ఉన్నారు. మనం కూడా అంతే కదా. మన పనుల్లో మనం బిజీగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి మనం చేస్తున్న పని చేయబుద్ధి కాదు. ఏదో ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది. గబాల మనం అక్కడ నుంచి లేచి వెళ్ళినప్పుడు అండి అక్కడ మనకి నిజంగా మన అవసరత అనేది కనపడుతుంది. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకి ఒక మార్గాన్ని సరళం చేశారు. అంతేకాదు ఒక ఆలోచన దయచేస్తూ ఉన్నారు, ఒక ప్రణాళిక తెలియచేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అంటూ ఉన్నారు కదా. ఇంకా ఫిలిప్ ఇక్కడ కాదు నీ పని, నీ ద్వారా నేను ఒక పని ఇప్పుడు జరిగించుకోవాలని ఉద్దేశిస్తూ ఉన్నాను, కాబట్టి నీవు ఇక్కడ నుంచి లేచి వెళ్ళు అని చెప్పి అక్కడ ఎవరి దగ్గరకు పంపిస్తూ ఉన్నారో చూడండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇప్పుడు ఎవరండి? ఒక రాణి గారి దగ్గర ఉన్న ఒక అధికారి అక్కడ యెరూషలేముకు వచ్చారు. ఇప్పుడు దేవుడు ఈ శిష్యుడైన ఫిలిప్ను ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు? ఫిలిప్ ఇప్పుడు నీ పని ఇక్కడ కాదు, నువ్వు లేచి వెళ్ళు అని చెప్పి ఇక్కడ అతని దగ్గరకు పంపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉంటే అప్పుడు చూడండి ఆత్మ అనే మాటని అక్కడ చాలా బోల్డ్ లెటర్స్తో రాస్తూ వచ్చారు. అంటే అది పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫిలిప్తో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడతాడా? పరిశుద్ధాత్మ మాట్లాడుతుందా? డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? పరిశుద్ధాత్ముడు దేవునికి ఆత్మ మీతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. ఎందుకంటే దేవుని స్వరమును వినగలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. మాతో ఎందుకు మాట్లాడతారండి, పలానా వారితో మాట్లాడతారండి అని మనం కలిగి ఉంటాం. కానీ దేవునికి ఏ విధమైన భేదము అనేది లేదు. ఎవరైతే తన మాటలు వినడానికి ఇష్టపడతారో, ఎవరైతే తన చిత్తాన్ని చేయడానికి తాను సంకల్పించుకున్నారో వారి దగ్గరకు వచ్చి వారు చేస్తూ ఉన్న పనిని నిలిపివేసి దిస్ ఈజ్ నాట్ యువర్ వర్క్, దిస్ ఈజ్ యువర్ వర్క్ అని చెప్పేసి అనదర్ డైరెక్షన్లోనికి దేవుడు మరలింప చేస్తారు. అలా మరలింప చేసినప్పుడు వినగలిగే స్వరాన్ని మనం కలిగి ఉండాలి. ఆనాడు ఫిలిప్ మనలాగే వినకుండా ఉంటే ఈ రోజు ఇక్కడ ఫిలిప్ గురించి వ్రాయబడి ఉండేది కాదు. అంతేకాదు మా బైబిల్ కాలేజ్కి చాలామంది యవనస్తులు ఇప్పటికే ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. నేను అడిగాను, నేను యవనస్తులు ఫోన్ చేస్తే మీరు ఏం చదవంటే మాస్టర్స్, ఇంకొక గర్ల్ కూడా డైటీషియన్లో మాస్టర్స్ ఎంఎస్సీ చేసేసింది. మరి ఎందుకమ్మా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా అని అంటే ఐ హ్యావ్ ఎ కాల్ ఆఫ్ గాడ్ అండి, నాకు దేవుని పిలుపు ఉంది కాబట్టి నేను బైబిల్ కాలేజ్కి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్చుకోవాలి అని అంటూ ఉన్నప్పుడు ఎంతగా దేవుని స్తుతిస్తూ వచ్చాను. ఒకప్పుడు బైబిల్ కాలేజ్ అని అంటే 10th క్లాస్ తప్పితేనో
లేకపోతే అసలు ఇంట్లో మాట వినకపోతేనో అలా అటువంటి వాళ్ళందరినీ బైబిల్ స్కూల్కి తోలేవారట, పంపించేవారట. పెద్ద పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. మా అడ్రస్ మర్నాథ టెంపుల్, పాతూర్ రోడ్, నియర్ డి మార్ట్, రామ్స్ అండ్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్ నంబర్ 513, కుంచన్పల్లి, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.